Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 582 points down అయి 78,886 దగ్గర క్లోజ్ అవుతుంటే నిఫ్టీ 180 పాయింట్స్ డౌన్ అయి 24,117 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 38 పాయింట్స్ గెయిన్ అయి 50,157 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ యొక్క ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ కొంత గ్యాప్ డౌన్ అవుతున్నా ఆల్మోస్ట్ ఆర్బీఐ ఈవెంట్ వరకు ఈవెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు కొంత మార్కెట్ వోల్టాలిటీ ఉంటూ తర్వాత అగైన్ మార్కెట్ ఏదైతే ఓపెనింగ్ గ్యాప్ ఉందో అదంతా కూడా కవర్ చేస్తూ 24,350 లెవెల్స్ వరకు వెళ్ళడం జరిగింది. ఈ లెవెల్ అండర్లైన్ చేసి ఉంచండి, చాలా ఇంపార్టెంట్ డేటా ఉంది దాని గురించి. అక్కడి నుంచి సుమారుగా ఒక 300 పాయింట్స్ దగ్గరగా 270 to 300 పాయింట్స్ దగ్గరగా డే హైస్ నుంచి ఇంట్రాడేలో నిఫ్టీలో ఫాల్ అయితే కనిపించింది. చెప్పాను కదా అండర్లైన్ చేసి ఉంచండి, ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అని. ఇది 15 మినిట్స్ చార్ట్, ఇందాక మీరు చూసింది 5 మినిట్ చార్ట్. ఈ రీసెంట్ డేస్ లో ఆగస్ట్ 5th, 6th, 7th అండ్ ఇవాళ 8th ఈ 4 డేస్ లో కూడా నిఫ్టీ వెళ్ళిన హై ఏంటి అనేది మీరు ఒకసారి లైన్ డ్రా చేయడానికి ప్రయత్నిస్తే 24,350 కనిపిస్తుంది. సో ఫస్ట్ డే ఏదైతే వోలటైల్ గా మనకి బిగ్ ఫాల్ మార్కెట్ లో కనిపించిందో ఆ రోజు కూడా మార్కెట్ రివర్సల్ అయ్యేటప్పుడు 350 దగ్గర రిజెక్ట్ అయింది. అది ఇంపార్టెంట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ అని. తర్వాత డే లో కూడా అది రెస్పెక్ట్ చేసినప్పుడు ఇది ఇంకా ఎక్కువ ఫోకస్ చేయాలని, తర్వాత రోజు నిన్న కూడా 24,350 ఇమీడియట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని మనం రిపీటెడ్ గా అనుకుంటూ వస్తున్నాం. అండ్ ఇవాళ కూడా ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్ దగ్గర నుంచే ఆల్మోస్ట్ ఒక 270 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీలో మనకి ఫాల్ కనిపించింది. బట్ సిమిలర్ ప్రైస్ యాక్షన్ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపించదు. కొంచెం అటు ఇటుగా 50,460 దగ్గరికి వెళ్తున్న మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మార్కెట్ లో ఫాల్ ఉంది. అండ్ 49,840 49,800 దగ్గరికి వస్తున్నప్పుడు సపోర్ట్ ఈ లాస్ట్ 3-4 ట్రేడింగ్ సెషన్స్ నుంచి మార్కెట్ లో కనిపించింది. యాక్చువల్లీ ఇవాళ ఓపెనింగ్ పాయింట్ ఒక గుడ్ గ్యాప్ డౌన్ అనేలా మనకి ఇండికేషన్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 245 పాయింట్స్ దగ్గరగా 250 పాయింట్స్ దగ్గరగా గ్యాప్ డౌన్ అనేలా మనకి గిఫ్ట్ నిఫ్టీ ఇండికేట్ చేసింది. అండ్ దీని రిలేటెడ్ గా ఒక వాయిస్ మెసేజ్ కూడా పెట్టాను. ఎందుకు ప్రాబబుల్లీ గ్లోబల్ గా ఉంటున్న మార్కెట్స్, యాక్చువల్లీ యూఎస్ మార్కెట్స్ కూడా మంచిగానే ఓపెన్ అయ్యాయి. బట్ తర్వాత యూఎస్ కి సంబంధించిన 10-year బాండ్ ఈల్డ్ ఆక్షన్ హైయర్ ఈల్డ్ లో జరుగుతుండడం, వీక్ డిమాండ్ కారణంగా ఓవరాల్ మార్కెట్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. అండ్ ప్యారలల్ గా ఏదైతే నిన్న జపాన్ ఎన్ ఫర్దర్ గా వీక్ అయిందో అది మళ్ళీ స్ట్రెంథెన్ అవుతూ డౌన్ సైడ్ కి వస్తూ ఉండడం. సో యూఎస్ డాలర్ తో కంపేర్ చేస్తే వీక్ అయింది, పెరగడం వీక్ అవడం, పడ్డం స్ట్రాంగ్ అవడం. సో వీక్ అవుతూ ఉంటే ఈక్విటీ మార్కెట్స్ కి మంచిది, స్ట్రాంగ్ అవుతూ ఉంటే నెగిటివ్. అసలు మార్కెట్ ఎస్జిఎక్స్ నిఫ్టీ 250 పాయింట్స్ ఉంటున్న టైంలో సడన్ గా మనకి ఇలా ఎన్ స్ట్రెంథెన్ అయిపోతూ ఉండడం, మార్కెట్ ఒక 250 పాయింట్స్ దగ్గరగానే ఇలా ఇండికేషన్ చూపించింది. బట్ లేటర్ ఇంకా ఫర్దర్ లోస్ కాకుండా కొంత స్టేబుల్ గా ఉండడం, మార్కెట్ ఓపెనింగ్ దగ్గర నుంచి ఆర్బీఐ ఈవెంట్ వరకు స్టెబిలైజ్డ్ గా ఉన్నాయి. రీసెంట్ టైమ్స్ లో నేను గమనిస్తున్నదైతే ఈ యుఎస్డి ఎన్ మాత్రమే, ఎందుకంటే ఇదే యుఎస్ మార్కెట్స్ ని మూవ్ చేస్తుంది. యుఎస్ మార్కెట్స్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేస్తున్నాయి. రీసెంట్ గా జపాన్ డిప్యూటీ గవర్నర్ గా చేసిన స్టేట్మెంట్స్ ఇక ఫర్దర్ గా ఇది వీక్ అవ్వాలి, యాక్చువల్లీ టాప్ సైడ్ కే వెళ్ళాలి, విచ్ ఈస్ పాజిటివ్ ఫర్ ఈక్విటీ మార్కెట్స్. ఇన్ఫాక్ట్ ట్రెండ్ కూడా అలానే కనిపిస్తున్నట్లుంది, కానీ స్ట్రాంగ్ గా పైకి అయితే వెళ్ళట్లేదు, స్ట్రాంగ్ గా వీక్ అయితే అవ్వట్లేదు. ఆ వీక్నెస్ లో కూడా మొమెంటం లోగానే కనిపిస్తూ ఉంది. ఐ థింక్ 1 or 2 days అనుకుంటాను. తర్వాత మార్కెట్ ఎన్ని కూడా పెద్దగా పట్టించుకోదు, బికాస్ ఏ ఒక్క డేటా పాయింట్ కి ఎక్కువ రోజులు మార్కెట్ ఇంపార్టెన్స్ ఇవ్వదు. అండ్ కంపేర్డ్ విత్ యుఎస్ మార్కెట్స్, సీరియస్లీ ఇవాళ ఇండియన్ ఈక్విటీ మార్కెట్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి అనుకోవాలి. బికాస్ అక్కడ స్మాల్ క్యాప్స్ బానే ఫాలో అయ్యాయి, బట్ ఇక్కడ అలా కాదు. స్మాల్ క్యాప్స్ 0.4%, మిడ్ క్యాప్స్ 0.3%. అండ్ మోస్ట్లీ మీరు హోల్డ్ చేస్తున్న స్టాక్స్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ టైం వరకు కూడా మోస్ట్లీ గ్రీన్ లోనే ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద డే లో కూడా కొన్ని పోర్ట్ఫోలియోస్ మాత్రమే గ్రీన్ లో ఉంటాయి, అందరూ అయితే ఖచ్చితంగా ఉండవు. నాది పర్సనల్ గా అయితే రెడ్ లోనే ఉంది. ఒకవేళ మీ పోర్ట్ఫోలియో ఇవాళ గ్రీన్ లో క్లోజ్ అయితే దెన్ అది డెఫినెట్లీ గుడ్ థింగ్. వీలైతే మీ పోర్ట్ఫోలియో ఇవాళ నెగిటివ్ లో ఉందా, పాజిటివ్ లో ఉందా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇప్పుడు మెయిన్ ఈవెంట్ దగ్గరకు వద్దాం. ఇవాళ ఆర్బీఐ రిలేటెడ్ గా మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరిగింది. ఇందులో యూపీఐ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ రూల్స్ తీసుకొచ్చారు. అది నేను న్యూస్ టాపిక్ లో డిస్కస్ చేస్తాను. అండ్ అది కాక మార్కెట్ రిలేటెడ్ గా ఆర్బీఐ వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ అయితే వడ్డీ రేట్లు ఎటువంటి చేంజ్ చేయలేదు. రెపో రేట్ ని 6.5% దగ్గర వదిలేశారు. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ స్టాన్స్ నే ఫర్దర్ గా కొనసాగిస్తున్నారు. అండ్ ఇన్ఫ్లేషన్ ప్రొజెక్షన్ ని కూడా 4.5% దగ్గరకే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ గ్రోత్ అవుట్లుక్ కూడా 7.2% దగ్గరే మెయింటైన్ చేస్తున్నారు ఫర్ FY25. బ్యాంక్స్ రిలేటెడ్ గా కొంత కన్సర్న్ అయితే వ్యక్తం చేయడం జరిగింది. చెప్పాను కదా నిన్నటి వీడియోలో, ఖచ్చితంగా బ్యాంక్స్ గురించి ఏదో ఒక స్టేట్మెంట్స్ ఉంటాయి, ప్రాబబుల్లీ అది నెగిటివ్ గా ఉంటాయని. ఇక్కడ అదే కనిపిస్తుంది. బ్యాంక్స్ గురించి మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ లోకి వస్తున్న డిపాజిట్లన్నీ కూడా ఇతర ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో వెళ్ళిపోతున్నాయని, లైక్ స్టాక్ మార్కెట్ రూపంలో కానీ ఆర్ ఇతర స్కీమ్స్ లో కానీ వెళ్ళిపోతున్నాయని. దీని కారణంగా బ్యాంక్స్ లిక్విడిటీ ఇష్యూస్ ని ఫేస్ చేస్తాయని, అండ్ టాప్ అప్ హోమ్ లోన్ అండ్ గోల్డ్ లోన్ ఇస్తున్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించమని చాలా వీడియోస్ లో కూడా, మీరు షార్ట్స్ లో కూడా మీకు ఏమైనా డబ్బులు కావాలనుకున్నా హోమ్ లోన్ రిలేటెడ్ గా టాప్ అప్ తీసుకోండి, మీకు చాలా తక్కువ వడ్డీకే వస్తుందనేలా మీరు వింటూ ఉంటారు కదా. తీసుకునేదేమో హోమ్ లోన్ టాప్ అప్ అని, ఇతర వాటికి యూజ్ చేసుకుంటూ ఉండడం కూడా ఒక కన్సర్నింగ్ ఫ్యాక్టర్ అనేలా ఆర్బీఐ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు.
ఇవి కాకుండా ఇతర ఇంపార్టెంట్ అప్డేట్ యూపీఐ రిలేటెడ్ ఉన్న అప్డేట్ న్యూస్ టాపిక్ లో డిస్కస్ చేద్దాం. అండ్ ఇతర ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ని మాట్లాడుకుంటే ఇవాళ యూఎస్ కి సంబంధించిన ఇనిషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా వస్తుంది. యూజువల్ గా అయితే అసలు ఇంపార్టెంటే కాదు, కానీ రెసిషన్ యొక్క వర్డ్ వచ్చేసింది కాబట్టి మార్కెట్ లోకి నెక్స్ట్ వస్తున్న చిన్న చిన్న డేటా పాయింట్స్ ని కూడా మార్కెట్ సీరియస్ గా తీసుకుంటది. కాబట్టి ఇనిషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా ఎంత తక్కువ వస్తూ ఉంటే అంత మంచిది. అండ్ యుఎస్ లో రెసిషన్ అంటున్నారు, అక్కడ జాబ్స్ డేటా వీక్ గా ఉంది. మరి దీనిపై మీ స్పందన ఏంటని ఆర్బీఐ గవర్నర్ గారిని అడిగితే ఒక్క నెల డేటాని పట్టుకొని రెసిషన్ అని ఎలా మాట్లాడేస్తాం, స్లో డౌన్ అన్నా రెసిషన్ అన్నా అదంతా ఒక నెల డేటాతో చెప్పడం కరెక్ట్ కాదని ఎలా తన స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. అండ్ గుర్తుంచుకోండి, ఆగస్ట్ 13 ట్యూస్డే హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా వెయిటేజ్ ఎంఎస్సిఐ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ లో అప్డేట్ అయితే ఉంటుంది. అది నాట్ ఓన్లీ ఫర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ కూడా ఇంపార్టెంట్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ కమింగ్ టు ఎఫ్ఐఎస్ పెద్ద చేంజ్ ఏం లేదు, వాళ్ళ ఫ్యూచర్స్ యాక్టివిటీలో సేమ్ యాక్టివిటీ మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి నేను రీసెంట్ డేస్ లో కూడా మీకు చెప్పాను, ఎప్పుడైతే ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి అండ్ క్లయింట్స్ దగ్గర నుంచి బిగ్ యాక్టివిటీ ఉండదు మార్కెట్ లో మనం రేంజ్ బౌండ్నెస్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చని. అండ్ రీసెంట్ ఫాల్ తర్వాత మోస్ట్లీ మార్కెట్స్ కొంత రేంజ్ లోనే వాళ్ళ యాక్టివిటీని అయితే కొనసాగిస్తున్నాయి. ఫర్దర్ గా కూడా ఈ రేంజ్ ఫ్యూ డేస్ పాటు కొనసాగే స్కోప్ మార్కెట్ లో కనిపిస్తుంది. రేంజ్ అంటే సింపుల్ రేంజ్ ఏం కాదు, ఒక 400-300 పాయింట్స్ ఇంట్రాడే లో మూవ్ అయిపోతుంది. బట్ అల్టిమేట్ గా చూస్తే 3-4 రోజుల నుంచి ఎక్కడ ఉందో మార్కెట్ అక్కడే ఉంది. సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇదే అప్లై అవుతుంది. ఆ రోజు ఫాల్ ఏదైతే వచ్చిందో అక్కడి నుంచి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడేలో పైకి కిందకి వెళ్తున్నట్టు కనిపిస్తుందా, ఇన్ అండ్ అరౌండ్ అదే జోన్ లోనే ఆ ఫాల్ అయిన రోజు వెళ్ళిన హై, ఫాల్ అయిన రోజు వెళ్ళిన లో, ఇన్ బిట్వీనే మార్కెట్ రీసెంట్ డేస్ లో కన్సాలిడేట్ అవుతుందన్న విషయాన్ని మనం గమనించాలి. నిఫ్టీ రిలేటెడ్ గా కూడా రీసెంట్ టైమ్స్ లో మీకు ఒకటి చెప్తూ వస్తున్నాను, ఇన్వెస్ట్మెంట్ పరంగా నో డౌట్ స్ట్రక్చరలీ మన మార్కెట్ స్ట్రాంగ్ బులిష్ గానే ఉందనేది నా ఒపీనియన్. ఇమీడియట్ గా మార్కెట్ మీకు ఫాల్ అయినా అది బయింగ్ ఆపర్చునిటీ కానీ సెల్లింగ్ ఆపర్చునిటీ అయితే నాకు సంబంధించింది కాదు. బట్ ఫర్ ట్రేడింగ్ విషయానికి వచ్చేసరికి ఇంపార్టెంట్ లెవెల్ ఒక్కసారి వచ్చి క్లోజ్ అయింది కాబట్టి 600 అబవ్ వచ్చి మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు నేను నెగిటివ్ గానే చూస్తున్నాను, రేంజ్ బౌండ్ గా చూస్తున్నానని చెప్పాను. ఆర్ 600 మరీ దూరంగా ఉంది, దగ్గరగా చూడాలనుకున్న రీసెంట్ టైమ్స్ లో 350-400 దగ్గర మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ ని ఫేస్ చేసింది. కాబట్టి 400 అబవ్ వచ్చి మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా బులిష్ గా మార్కెట్ ని చూడడం, లాంగ్ సైడ్ మార్కెట్ వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేయడం, ట్రేడింగ్ చేస్తున్నప్పుడు నేనైతే అనుకోను. నాకు క్లోజింగ్ కావాలి మినిమం 400 అబవ్ ఫర్ ద స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ 600 అబవ్, ఎల్స్ మార్కెట్ రేంజ్ బౌండ్ టు నెగిటివ్ గా ఉండే అవకాశమే ప్రెసెంట్ ఉంటున్న ప్రైస్ యాక్షన్ ని బట్టి కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మాత్రం మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ వెరాజ్ ఆర్బీఐ వాళ్ళు కొత్త యూపీఐ రూల్స్ ని కూడా తీసుకొచ్చారని చెప్పాను కదా, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. వెరీ ఇంపార్టెంట్ రూల్, డెలిగేటెడ్ పేమెంట్స్ రిలేటెడ్ గా రూల్ అయితే తీసుకొస్తున్నారు. ఇక నుంచి మీ యూపీఐ ని యూజ్ చేసి మీ రిలేటివ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఆర్ మీ ఇంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, మీకు తెలిసిన వాళ్ళైతే చాలు, మీరు పర్మిషన్ ని గాని ఇస్తే వాళ్ళ ఫోన్ నుంచి మీ యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ జరుగుతుంది అని చెప్తున్నారు. ఇది ఎలా ఉంటుందంటే, లెట్స్ సే మీ పిల్లలు ఉన్నారు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకోండి, వాళ్ళ యూపీఐ లో మీ బ్యాంక్ అకౌంట్ ని ఇంటిగ్రేట్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ లోంచి డబ్బులు కట్ అవ్వడానికి మీరు యాక్సెస్ నిచ్చి ఎంత డబ్బుల వరకు తను కట్ చేసుకోవచ్చు అనే లిమిట్ ని కూడా పెట్టారంటే తను తనకు సంబంధించిన యూపీఐ పిన్ ని యూజ్ చేసుకొని ట్రాన్సాక్షన్స్, యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తాడు. కానీ డబ్బులు కట్ అయ్యేది మీ బ్యాంక్ అకౌంట్ లో నుంచి మీరు యాక్సెస్ ని అలౌ చేస్తేనే. సో దీని కారణంగా ఒకవేళ పిల్లలు ఫీజు కట్టాలి, లెట్స్ సే 3000 రూపీస్ ఫీజు కట్టాలి, మీరు వెళ్ళి పే చేయాల్సిన నీడ్ లేదు, డబ్బులు ఇవ్వాల్సిన నీడ్ లేదు. త్రూ యూపీఐ పేమెంట్ వాళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తుంటే మీకు కూడా తెలుస్తుంది అదే ట్రాన్సాక్షన్ కి జరిగిందని. ఆర్ ఈవెన్ మీకు వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఏదైనా కొనాలన్నా, ఏదైనా చేయాలన్నా, మీరు దగ్గర లేకపోతే క్యాష్ ఇవ్వడానికి ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఇలాంటి యాక్సెస్ ని ఇచ్చి ఇంత లిమిట్ అని సెట్ చేస్తే వాళ్ళు వాళ్ళ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది ఎందుకు ఆ డబ్బులు కట్ అయ్యాయని. దీని కారణంగా చాలా యూజ్ ఉంటుందనేలా ఆర్బీఐ వాళ్ళు చెప్తున్నారు. అండ్ దీంతో పాటు ఇప్పటి వరకు చెక్స్ మనకి క్లియర్ అవ్వాలంటే చాలా టైం పట్టేది కదా, 2 days వరకు పట్టేది. బట్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ గానే ట్రాన్స్ఫర్ చేసుకుంటూ బ్యాంక్స్ మధ్యలో ఎంటైర్ ప్రాసెస్ ని గంటల వ్యవధిలోనే క్లోజ్ చేయాలని, చెక్స్ ని గంటల్లోనే, కొన్ని గంటల్లోనే క్లియర్ చేయాలని ఎలా చెప్తున్నారు. అండ్ ఇల్లీగల్ గా లెండింగ్ యాప్స్ చాలా వరకు చైనాకు సంబంధించిన అయితే బోల్డ్ యాప్స్ ఉంటాయి, వీటి కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా. సో ఏ యాప్స్ ట్రస్టెడ్ యాప్స్ అని వీళ్ళే ఒక లిస్ట్ ని మేక్ చేస్తారని ఎలా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఫైనలీ ఇప్పటి వరకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో కానీ, మెడికల్ నీడెడ్ గా ఎవరైనా యూపీఐ చేస్తున్నా, ఫర్ ఎడ్యుకేషన్ ఆర్ మెడికల్ నీడ్స్ కి
ఎవరైనా యూపీఐ చేస్తున్నా లిమిట్ 1,00,000 కాదు 5 లక్షలు కదా. ఇక నుంచి ట్యాక్స్ పేమెంట్స్ చేస్తున్నా సరే లిమిట్ 1,00,000 కాదు 5 లక్షల నెల లిమిట్ రూల్స్ అయితే పెంచారు. ఈవెన్ స్టాక్స్, ఐపీఓస్, లోన్ క్యాన్సిలేషన్స్, ఇన్సూరెన్స్ వీటి రిలేటెడ్ గా కూడా లిమిట్స్ 1,00,000 కాదు దానికంటే ఎక్కువే. ఇప్పుడు కొత్తగా వీటిలోకి ట్యాక్స్ పేమెంట్స్ ని కూడా ఆర్బీఐ వాళ్ళు తీసుకొచ్చారు. ఇవి ఆర్బీఐ వాళ్ళు ఇవాళ అనౌన్స్ చేసిన ఇంపార్టెంట్ రూల్స్. ఆల్సో ఆర్బీఐ వాళ్ళు చెప్తున్న ఇంకొక ఇంపార్టెంట్ రూల్, మనం ఎవరి దగ్గర నుంచి అయితే అప్పులు తీసుకుంటుంటామో మనం వాళ్ళకి చేసే పేమెంట్స్ ని విత్ ఇన్ 15 డేస్ లోపు ఆ రీపేమెంట్ డేటాని లెండర్స్ అండ్ క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్ మెయింటైన్ చేయాలని, అండ్ వన్స్ ఆ డేటా రాగానే విత్ ఇన్ 7 డేస్ లోపు క్రెడిట్ బ్యూరోస్ కి అప్డేట్ చేయాలని, క్రెడిట్ బ్యూరోస్ కి అప్డేట్ అయిన తర్వాత విత్ ఇన్ 5 డేస్ లోపు కూడా క్రెడిట్ బ్యూరోస్ అంటే ఈ సిబిల్ కానీ ఎక్స్పీరియన్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ రిపోర్ట్స్ లో అప్డేట్ చేసి క్రెడిట్ స్కోర్ ని రీపేమెంట్స్ చేస్తున్న దానికి త్వరలోనే మాడిఫై చేస్తూ కొత్త స్కోర్స్ ని యూజర్స్ కి అప్డేట్ చేస్తుండాలని, ప్రాసెస్ అంతా క్విక్ గా ఉండాలనేలా ఆర్బీఐ వాళ్ళు చెప్తున్నారు. యూజువల్ గా కొన్నిసార్లు ఈ ప్రాసెస్ లో డిలే అవ్వడం కారణంగా చాలా మంది చాలా టైం వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ క్రెడిట్ రిపోర్ట్స్ అప్డేట్ అవడానికి. బట్ ఈ ప్రాసెస్ ని ఇంకొంచెం సింప్లిఫై చేస్తూ త్వరగా ఈ డేటా అంతా అప్డేట్ అయ్యేలా బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ మెయింటైన్ చేయాలని కూడా ఆర్బీఐ వాళ్ళు సర్క్యులర్ ద్వారా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నిర్మలా సీతారామన్ గారు నిన్న లోక్సభలో బడ్జెట్ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ అయితే చేయడం జరిగింది. దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందులో ఫస్ట్ ది, ఈ వైరస్ ఉంటున్న టైంలో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ లో మిడిల్ క్లాస్ మీద ట్యాక్స్ ని చాలా కంట్రీస్ పెంచాయని, కానీ మన దేశంలో మాత్రం వైరస్ ఉంటున్న టైంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దానికి ఆపోజిట్ గా ట్యాక్స్ ని తగ్గించమని న్యూ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్ ని తీసుకొచ్చారు కదా. 15 lakhs వరకు సంపాదిస్తున్న వాళ్ళపై ఎఫెక్టివ్ గా 10% వరకు ట్యాక్స్ ని రిడ్యూస్ చేశారని 2023 లో నిర్మలా సీతారామన్ గారు అయితే అప్డేట్ చేశారు. ఆల్సో ట్యాక్స్ కట్టే వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న ఇబ్బందుల్ని కూడా మేము సీరియస్ గా తీసుకున్నాం కాబట్టి చిన్న అమౌంట్స్ లో ఉంటున్న ట్యాక్స్ డిస్ప్యూట్స్ ని పట్టించుకోవద్దని, పెద్ద అమౌంట్ ట్యాక్స్ డిస్ప్యూట్స్ ని పట్టించుకోవాలనేసరికి 90 లక్షల దగ్గరగా ట్యాక్స్ పేయర్స్ కి ఇది అడ్వాంటేజ్ గా మారిందని, స్టాండర్డ్ డిడక్షన్ ని పెంచారని, టైం టు టైం న్యూ ట్యాక్స్ రెజిమ్స్ ని మారుస్తున్నారని, మిడిల్ క్లాస్ సాలరీడ్ పీపుల్ కి వెసులుబాటును కల్పిస్తూ వాళ్ళకి ఇంకా ఈజ్ ఆఫ్ ప్రాసెస్ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ రిలేటెడ్ గా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉందని అప్డేట్స్ అయితే చేశారు. దీని తర్వాత ఇండెక్సేషన్ బెనిఫిట్ గురించి కూడా మాట్లాడుతూ మేము 2 రూల్స్ ఉంచుతున్నాం. గతంలో ఉంచిన 20% ట్యాక్స్ ప్లస్ ఇండెక్సేషన్, అలాగే 12.5% ట్యాక్స్ వితౌట్ ఇండెక్సేషన్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ ని సెల్ చేస్తే వస్తున్న లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద వేస్తారన్నారు కదా. ఆ రెండింటిని ఉంచామన్నారు. జూలై 23, 2024 దానికి ముందు కొన్న వాళ్ళకి 2 రూల్స్ ఉంటాయి. రెండిట్లో క్యాల్కులేట్ చేసుకోండి, దేంట్లో తక్కువ అనుకుంటే అదే సెలెక్ట్ చేసుకుని మీరు ట్యాక్స్ ని పే చేయండి అని చెప్పారు. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా జిఎస్టీ గురించి మాట్లాడుతూ హెల్త్ ఇన్సూరెన్స్ మీద మెయిన్ జిఎస్టీ వేసిందేం కాదు, జిఎస్టీ లేక ముందు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు హెల్త్ ఇన్సూరెన్స్ లపై ట్యాక్స్ ని కలెక్ట్ చేసేవి. మరి అప్పుడెందుకు ప్రభుత్వాలు మాట్లాడలేదు, అప్పుడెందుకు అపోజిషన్ మాట్లాడలేదు? అప్పుడు కూడా రాష్ట్రాలకు వస్తున్న డబ్బులను వద్దనుకొని హెల్త్ ఇన్సూరెన్స్ మీద తీసేయచ్చు కదా అప్పుడు ట్యాక్సెస్ ని, అప్పుడేం మాట్లాడలేదు. ఈవెన్ ఇప్పుడు కూడా జిఎస్టీ కౌన్సిల్ లో ఎటువంటి ప్రతిపాదనని పెట్టట్లేదు, జస్ట్ పొలిటికల్ మైలేజ్ కోసం బయట మీడియా ఛానల్స్ కి వెళ్ళి చెప్తున్నారు. ఇప్పుడు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ మీద వేసిన 18% జిఎస్టీ ఏదైతే 24,500 కోట్ల డబ్బులు 18% జిఎస్టీ ద్వారా కేంద్ర ప్రభుత్వం కలెక్ట్ చేస్తుందో అందులో 74% డబ్బులు వెళ్లేది రాష్ట్ర ప్రభుత్వాలకే అని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల డెసిషన్ తీసుకోమని వీళ్ళైతే జిఎస్టీ కౌన్సిల్ లో ప్రతిపాదన పెట్టండి, అంతేకాని మైలేజ్ కోసం పొలిటికల్ మైలేజ్ కోసం ఇలా మాట్లాడొద్దని నిర్మలా సీతారామన్ గారు అయితే నేను చాలా స్ట్రాంగ్ గానే మాట్లాడేశారు. మా ప్రభుత్వం జస్ట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టి కామ్ గా ఉండిపోయే ప్రభుత్వం కాదని, బడ్జెట్ ని ప్రవేశపెట్టి నేను ఇండియా అంతా తిరిగాను, బడ్జెట్ పేపర్ ని తీసుకువెళ్లి మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇష్యూస్ ఏంటని వాళ్ళందరి రిలేటెడ్ గా ఉంటున్న ఒపీనియన్స్ ని తీసుకొని కొన్ని చేంజెస్ చేసి ప్రజల కోసమే మేము ఈ బడ్జెట్ ని సులభతరంగా ఇంకా వాళ్ళకి ఈజ్ ఆఫ్ లివింగ్ ఉండేలా, మధ్యతరగతి వాళ్ళకి బెనిఫిట్ ఉండేలానే ఈ బడ్జెట్ ని ఉంచామనేలా అప్డేట్స్ అయితే చేశారు. బట్ నిజంగా మధ్యతరగతి వాళ్ళ కోసం అంత చేస్తుంటే అంత వ్యతిరేకత ప్రజల నుంచి వచ్చేది కాదు. ఎవరో మీడియా ఛానల్స్ లో చెప్పినా ప్రజలు లాజిక్ లేనిదే ఏది కూడా నమ్మరు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద మాత్రం 10% నుంచి 12.5% కి ట్యాక్స్ అయితే పెంచుండాల్సింది కాదు. ఇప్పుడిప్పుడే చిన్న వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఫ్యూచర్ లో ఎప్పుడైనా ప్రాఫిట్ వచ్చింది అనుకొని డబ్బులు తీద్దాం అన్నప్పుడు అడిషనల్ గా ఇంకొక 2.5% పెరిగింది ట్యాక్స్. ఓవరాల్ ట్యాక్స్ పరంగా చూసుకుంటే అది భారీగా పెరిగినట్టే. 10% కాస్త 12.5% అయిందంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ టర్మ్స్ 2.5% కాదు, ఇంకా ఎక్కువగానే చూడాలి. ఓవరాల్ మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే మేము అంతా చేసామని నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు. ఈ మాటల పైన మీరు అగ్రీ అవుతున్నారా? చాలా స్ట్రాంగ్ గా వినిపించారు తన వాయిస్ అయితే. ఎవరైనా వినాలనుకున్నా వినండి ఒకసారి. నిర్మలా సీతారామన్ గారి స్పీచ్ చాలా అగ్రెసివ్ గా మాట్లాడారు.
వీటిల్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? మేడం గారు చెప్పిన మాటల్ని మీరు ఒప్పుకుంటున్నారా లేదా అన్నది కూడా మీ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే రిలయన్స్ రిలేటెడ్ గా ఒక షాకింగ్ అప్డేట్ అయితే వినిపిస్తూ ఉంది. FY24 గడిచిన మన రీసెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి 42,000 మంది దగ్గరగా అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్ లో పనిచేస్తున్న వాళ్ళని తీసేశారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. వర్క్ ఫోర్స్ అయితే రెడ్యూస్ అయిందని చెప్తున్నారు. టోటల్ కంపెనీస్ ఒక ఎంప్లాయీ స్ట్రెంత్ ఈ FY24 కంటే ముందు 3,89,414 దగ్గరగా ఉంటే అది ఈసారి చాలా ఎక్కువగా ఫాల్ అయిందని, తీరా చూస్తే కొత్తగా యాడ్ అయిన వాళ్ళతో కలిపి చూస్తే సుమారుగా 42,000 మంది దగ్గరగా వర్క్ ఫోర్స్ రిలేటెడ్ గా తగ్గారని, ఎక్కువ జాబ్ కట్స్ ఎక్కడ జరిగాయని చూస్తూ ఉంటే రీటైల్ బిజినెస్ లో ఎక్కువగా జాబ్ కట్స్ జరిగాయని, తర్వాత రిలయన్స్ జియో అండ్ ఇతర బిజినెస్ లో ఎక్కువగా జాబ్ కట్స్ జరిగాయనేలా డేటా అయితే కనిపిస్తూ ఉంది. సో రిలయన్స్ లాంటి పెద్ద సంస్థలోనే ఇన్ని వేల మంది ఎంప్లాయీస్ FY23 తో కంపేర్ చేస్తే FY24 లో తగ్గారంటే మిగిలిన కంపెనీస్ కూడా మోస్ట్లీ వాళ్ళ ఎంప్లాయీస్ ని తగ్గించుకుంటున్నాయి నాకు ఊహాగానాలు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో అయితే వ్యక్తం అవుతున్నాయి. నెక్స్ట్ మారుతి సుజుకి గురించి మాట్లాడుకోవాలి. మారుతి సుజుకి వాళ్ళు 2555 ఆల్టో K10 వెహికల్స్ ని రీకాల్ చేశారంటున్నారంటే మళ్ళీ తిరిగి వెనక్కి పిలుస్తున్నారంటున్నారు. దీనికి కారణం స్టీరింగ్ గేర్ బాక్స్ అసెంబ్లీలో కొన్ని డిఫెక్ట్స్ ఉండడం కారణంగా వీటిని మళ్ళీ సెట్ చేసి మళ్ళీ పంపిస్తామని, సో ఎవరెవరైతే ఈ ఆల్టో K10 వెహికల్స్ కొన్నారో మీ వెహికల్స్ ని వెనక్కి పంపమని మారుతి సుజుకి వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ అప్పటి వరకు వాటిని యూజ్ చేయొద్దని కూడా వెంటనే మీ దగ్గరలో ఉంటున్న డీలర్షిప్ దగ్గరికి వెళ్లి ఇన్స్పెక్షన్ చేయించమని కూడా మారుతి సుజుకి వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు మల్టీ ఇయర్ కాంట్రాక్ట్ ని జేసీబీ వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకుంటున్నట్టు, వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న ఇన్ ప్లాంట్ వేర్ హౌసింగ్ అండ్ లాజిస్టిక్స్ రిలేటెడ్ గా మేనేజ్మెంట్ కి టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ ని జేసీబీ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నట్టు టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. ఇది 3 years రిలేటెడ్ గా కాంట్రాక్ట్ అని చెప్తున్నారు. నెక్స్ట్ నజారా టెక్నాలజీస్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ కనిపిస్తూ ఉంది. నజారా టెక్నాలజీస్ వాళ్ళు యూకే బేస్డ్ గా ఉంటున్న ఫ్యూజ్ బాక్స్ అనే కంపెనీని 228 crore పెట్టి అక్వైర్ చేస్తున్నట్టు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. అండ్ ఆల్సో వీళ్ళ బోర్డ్ దగ్గర నుంచి స్మాష్ అనే కంపెనీని నజారా టెక్నాలజీ బిజినెస్ లో యాడ్ చేసుకునేందుకు కరెంట్లీ బ్యాంక్రప్సీలో ఉంది, అందులో నుంచి తీసుకొచ్చి వీళ్ళ బిజినెస్ లోకి యాడ్ చేసుకునేందుకు వీళ్ళు అప్రూవల్ ని కూడా పొందినట్లు వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. స్మాష్ అనేది మీకు పెద్ద పెద్ద మాల్స్ లో గేమింగ్ రిలేటెడ్ గా ఉంటున్న బిజినెస్ ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని కూడా నజారా టెక్నాలజీస్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ లోకి యాడ్ చేసుకోబోతున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఇది బ్యాంక్రప్సీలో ఉంది కాబట్టి దీనికి సంబంధించిన క్రెడిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అప్రూవల్ తీసుకొని దీన్ని బిజినెస్ లోకి యాడ్ చేసుకోబోతున్నాం అనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ కవచ్ 4.0 కొత్త డిజైన్డ్ సిస్టమ్ రిలేటెడ్ గా నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో థౌజండ్స్ ఆఫ్ లోకోమోటివ్స్ లో ఈ కవచ్ 4.0 సిస్టమ్ ని ఇన్స్టాల్ చేస్తారనేలా రైల్వే మినిస్టర్ వైష్ణవ్ గారు అప్డేట్ చేస్తున్నారు. ఇది ఇన్స్టాల్ చేస్తే ఏమవుతుంది, ట్రైన్స్ క్లాష్ అవుతున్నాయి, రీసెంట్ టైమ్స్ లో పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి అంటున్నారు కదా. ఈ అడ్వాన్స్డ్ సిస్టమ్ తో ఉంటున్న కవచ్ 4.0 ని ఇన్స్టాల్ చేయడం కారణంగా ఈ ప్రమాదాలని తప్పించే అవకాశం ఉంటుంది. మొదటి విడతగా 10,000, నెక్స్ట్ విడతలో ఇంకొక 10,000, ఆ తర్వాత కూడా ఎగ్జిస్టింగ్ గా ఉంటున్న లోకోమోటివ్స్ లో కూడా ఆల్రెడీ ఉంటున్న కవచ్ 3.2 మోడల్ ని కవచ్ 4.0 మోడల్ తో అప్గ్రేడ్ చేసి మోస్ట్ ఆఫ్ ద లోకోమోటివ్స్ లో ఇంకా కమింగ్ టైమ్స్ లో ఈ కవచ్ రిలేటెడ్ గా సిస్టమ్స్ తో ఎక్విప్ చేస్తారని అండ్ ట్రైన్ యాక్సిడెంట్స్ జరగకుండా చూసుకుంటారనేలా రైల్వే మినిస్టర్ గారు చేస్తున్న స్టేట్మెంట్స్. యూజువల్ గా ఈ కవచ్ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ అంటే ఈ స్టాక్స్ అన్ని మనకు వినిపిస్తుంటాయి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నవన్నీ, బట్ అందులో ఎక్కువగా గమనిస్తూ వచ్చేది HBL అండ్ కర్నెక్స్ అండ్ మిగిలిన వాటికి కూడా ఇండైరెక్ట్ గా వీటి ద్వారా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఓవరాల్ గా ఈ కవచ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంటాయి. కానీ గుర్తుంచుకోవాలి, డైరెక్ట్ బిజినెస్ వేరు, ఇండైరెక్ట్ గా బెనిఫిట్ చెందడం వేరు. అండ్ జెఫ్రీస్ వాళ్ళు టాటా మోటార్స్ రిలేటెడ్ గా బై రేటింగ్ ఇస్తూ 1330 టార్గెట్ అంటున్నారు. నిన్న SUV కర్వ్ వీళ్ళ కొత్త వెహికల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, దీని రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో గుడ్ గ్రోత్ వీళ్ళ బిజినెస్ ఈవీ బిజినెస్ ఉంటుందని, సో అది కమింగ్ టైమ్స్ లో వీళ్ళ EPS ని అండ్ ఓవరాల్ స్టాక్ ప్రైస్ రిలేటెడ్ గా కూడా గ్రోత్ ని తీసుకొస్తుందని వీళ్ళు భావిస్తూ పాజిటివ్ రేటింగ్ ఇచ్చారు. సిమిలర్ గా నోమ్రా వాళ్ళు కూడా బై రేటింగ్ ఇస్తూ 1303 టార్గెట్ ఇచ్చారు. సేమ్ వీళ్ళు కూడా అంతే, కొత్త వెహికల్స్ లాంచ్ కారణంగా వీళ్ళకి ఈవీలో ఇంకాస్త ఎడ్జ్ దొరుకుతుందని టాటా మోటార్స్ పరంగా నోమ్రా అండ్ జెఫ్రీస్ వాళ్ళు పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఎగ్జికామ్ టెలి సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి సంబంధించిన ఈవీ చార్జర్ బిజినెస్ రిలేటెడ్ గా ఇంకా ఫర్దర్ గా గ్రో అయ్యేందుకు US కి అండ్ ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాకి సంబంధించిన ట్రిటియం గ్రూప్ తో వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారని, ఆ ఒప్పందంలో భాగంగా ట్రిటియం గ్రూప్ కి సంబంధించిన అసెట్స్ అండ్ బిజినెస్ ని యుఎస్ అండ్ ఆస్ట్రేలియాలో అక్వైర్ చేయబోతున్నట్లు, దీంతో వీళ్ళ ఈవీ చార్జర్ బిజినెస్ కి ఇంకాస్త గ్రోత్ దొరుకుతుందనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఎంసీఎక్స్ కి పోటీగా బిఎస్సి వాళ్ళు కూడా గోల్డ్, సిల్వర్ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ ని అండ్ గోల్డ్ మినీ ఫ్యూచర్స్ ని లాంచ్ చేయబోతున్నారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇది ఎంసీఎక్స్ కి నెగిటివ్ అనేలా అప్డేట్స్ కూడా కనిపిస్తున్నాయి. దీంతో ఎంసీఎక్స్ స్టాక్ ఇవాళ కొంత ప్రెషర్ కి లోన్ అయింది. బట్ ఫ్రెండ్స్, యూజువల్ గా ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే కొత్త కాంట్రాక్ట్స్ ఎవరైనా లాంచ్ చేయొచ్చు. నిజంగా బిజినెస్ ఉంటదంటే ఎన్ఎస్సీ వాళ్ళు కూడా దీంట్లో భారీ ఎత్తున బిజినెస్ ఆల్రెడీ చేసేవాళ్ళే. ఇన్ఫాక్ట్ వాళ్ళు కమోడిటీస్ రిలేటెడ్ గా ఆల్రెడీ కొన్ని కాంట్రాక్ట్స్ ని కూడా లాంచ్ చేశారు. బట్ ప్రాబ్లం అంతా బయర్స్ అండ్ సెల్లర్స్ డెప్త్ ఉండాలి. ఆ కాంట్రాక్ట్స్ లో బయర్స్ అండ్ సెల్లర్స్ లో ఎక్కువ యాక్టివిటీ ఉండాలి. అది ప్రెసెంట్ ఎంసీఎక్స్ లోనే మెయింటైన్ అవుతుంది. నిజంగా వీళ్ళు అలా పుల్ చేయగలిగితే ఈ కమోడిటీస్ పరంగా అప్పుడు అది ఎడ్జ్ అవుతుందేమో. బట్ ఎన్ఎస్సీ వాళ్ళు కూడా అది ప్రయత్నిస్తున్నారు. అండ్ బిఎస్సీ వాళ్ళు కూడా ఇప్పుడు కమోడిటీస్ రిలేటెడ్ గా కొత్త ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ని లాంచ్ చేస్తారని ఇలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. అపోలో టైర్స్ వే బిలో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. ఆప్మియా రీజియన్, ఈ ఆఫ్రికా రిలేటెడ్ గా ఉన్న రీజియన్ లో వీక్ సెట్ ఆఫ్ నెంబర్స్, అక్కడ ఉన్న అన్సర్టనిటీ కారణంగా వీళ్ళకి లో నెంబర్స్ అక్కడి నుంచి వచ్చాయి. అండ్ ఈవెన్ యూరోప్ రిలేటెడ్ గా కూడా వీక్ నెంబర్స్ ని వీళ్ళు పోస్ట్ చేస్తుండడం ఓవరాల్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని నెంబర్స్ డిసప్పాయింట్ చేస్తున్నాయి. కమింగ్ టు బిఎస్సి, స్ట్రాంగ్ నెంబర్స్ ని వీళ్ళు డెలివర్ చేస్తున్నారు. ప్రాఫిటబిలిటీని వదిలేసేయండి. వన్ టైం ప్రావిజనింగ్ సెబీ వాళ్ళు అడిగారు కదా, ఆప్షన్ ప్రీమియం ని బట్టి కాదు టర్న్ ఓవర్ ని బట్టి పే చేయమని, మనీని పే చేయమని. దాని కారణంగా ప్రావిజనింగ్ చేశారు. దాని పక్కన పెట్టి చూస్తుంటే రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ సిగ్నిఫికెంట్ గా గ్రో అయింది. ఈవెన్ సెబీ వాళ్ళ కొత్త న్యూ రూల్స్ కూడా ఎన్ఎస్సీని ఇంపాక్ట్ చేస్తాయి కానీ బిఎస్సీని ఇంపాక్ట్ చేయవు. అండ్ ఎన్ఎస్సీ వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. వాళ్ళ క్వార్టర్ ఆన్ క్వార్టర్ నెంబర్స్ లో కొంత డీ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ మార్కెట్ కూడా ఈక్విటీ ఆప్షన్స్ పరంగా ఎన్ఎస్సీ కొంత లూజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. బట్ బిఎస్సీ మాత్రం అక్రాస్ ద ఆల్ సెగ్మెంట్ స్ట్రాంగ్ గానే గెయిన్ అవుతూ మంచి నెంబర్స్ కంపేర్డ్ విత్ ఎన్ఎస్సీ, స్ట్రాంగ్ గ్రోత్ బికాస్ ఇది చిన్న కంపెనీ కదా కంపేర్డ్ విత్ ఎన్ఎస్సీ. కాబట్టి గ్రోత్ పొటెన్షియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ ఎన్ఎస్సీని బీట్ చేస్తూ నెంబర్స్ అయితే వచ్చాయి. బట్ గుర్తుంచుకోవాలి, ఎన్ఎస్సీ మార్కెట్ లీడర్, సిగ్నిఫికెంట్ మార్కెట్ షేర్ ఉంది కాబట్టి అది బిఎస్సీ అంతలా గ్రో అవదు. కాబట్టి వాల్యుయేషన్ వైజ్ కూడా ఎన్ఎస్సీ ఆఫ్లైన్ మార్కెట్ లో అన్లిస్టెడ్ స్పేస్ లో నియర్లీ 5200 దగ్గరగా ట్రేడ్ అవుతుంది, విచ్ ఇస్ 25 టైమ్స్. వెరస్ బిఎస్సీ మాత్రం 33.7 టైమ్స్, నియర్లీ 34 టైమ్స్ దగ్గరగా 1 ఇయర్ ఫార్వర్డ్ ఎర్నింగ్ మల్టిపుల్స్ కి ట్రేడ్ అవుతుంది. అండ్ రాడికో కైతాన్ వాళ్ళ నెంబర్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో సిగ్నిఫికెంట్ గా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా ఉన్నాయి. అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్ రెవెన్యూస్, ప్రాఫిటబిలిటీ, మార్జిన్స్ స్ట్రాంగ్ గానే వీళ్ళు డెలివర్ చేశారు. వెరస్ లెమన్ ట్రీ హోటల్స్ వాళ్ళ నెంబర్స్ వీక్ గా ఉంటున్నాయి. రెవెన్యూస్ వస్తున్నాయి కానీ మార్జిన్ షార్ప్ గా ఫాలో అవుతుండడం, ప్రాఫిటబిలిటీ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 29% దగ్గరగా డ్రాప్ అయింది. అండ్ ఐటీడీ సిమెంటేషన్ వాళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ ఆన్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ 30% రెవెన్యూ లో గ్రోత్ ఉంటే మార్జిన్స్ ఫ్లాట్ గా ఉన్నాయి. అండ్ ప్రాఫిటబిలిటీ 92% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఇంప్రూవ్ అయింది. అండ్ బాలాజీ అమైన్స్ వాళ్ళ నెంబర్స్ డిసప్పాయింట్ చేస్తున్నాయి. రెవెన్యూస్ డ్రాప్ అయ్యాయి, మార్జిన్స్ డ్రాప్ అయ్యాయి అండ్ ప్రాఫిటబిలిటీ కూడా డ్రాప్ అవుతుంది. ఓవరాల్ ఈసారి వీక్ సెట్ ఆఫ్ నెంబర్స్ బాలాజీ అమైన్స్ వాళ్ళు పోస్ట్ చేశారు. అండ్ గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళు కూడా వీక్ సెట్ ఆఫ్ నెంబర్స్ నే పోస్ట్ చేస్తున్నారు. సిగ్నిఫికెంట్ గా మార్జిన్స్ లో కనిపిస్తున్న ప్రెషర్, ఓవరాల్ ప్రాఫిటబిలిటీ 18% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో డ్రాప్ అయింది. ఓవరాల్ గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళ నెంబర్స్ బిలో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ లైక్ కంపేర్డ్ విత్ అపోలో టైర్స్ ఎంఆర్ఎఫ్ నెంబర్స్ బానే ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో చూస్తే రెవెన్యూస్ 12% గ్రో అవుతూ మార్జిన్ ఇన్ అండ్ అరౌండ్ 150 to 200 బేసిస్ పాయింట్స్ డ్రాప్ అవుతున్న, ప్రాఫిటబిలిటీ ఫ్లాట్ గా ఉంటూ ఉండడం. కంపేర్డ్ విత్ రీసెంట్ టైర్ మేకర్స్ ఒక నెంబర్ ఎంఆర్ఎఫ్వి డీసెంట్ గా ఉన్నాయి. అండ్ పీసీబీఎల్ వాళ్ళు కూడా రీసెంట్ టైమ్స్ లో వీళ్ళ గ్రూప్ హెడ్ మాట్లాడుతూ కమింగ్ టైమ్స్ లో ఇది 5 టైమ్స్ వెళ్తుంది ప్రాఫిటబిలిటీ పరంగా, స్టాక్ ప్రైస్ పరంగా కాదు, ప్రాఫిటబిలిటీ పరంగా 5 టైమ్స్ గ్రోత్ అనే స్టేట్మెంట్స్ తో స్టాక్ రీసెంట్ టైమ్స్ లో బాగా పెరిగింది కదా. ఇన్ఫాక్ట్ నెంబర్స్ లో కూడా కొంత స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది. రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే అబోనే పీసీబీఎల్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. గుర్తుంచుకోవాలి, ఇవాళ నెంబర్స్ తర్వాత స్టాక్ 4% పెరిగిందేమో కానీ గ్రూప్ రిలేటెడ్ గా ఉన్న మేనేజ్మెంట్ కమింగ్ టైమ్స్ లో, కమింగ్ ఇయర్స్ లో స్ట్రాంగ్ గా గ్రో అవుతారనేసరికి లాస్ట్ 1 మంత్ లోనే ఈవెన్ ఇలాంటి మార్కెట్ అన్సర్టనిటీస్ లో కూడా 50% దగ్గరగా పెరిగింది. అండ్ ఫైనలీ ఆర్వీఎన్ఎల్ వాళ్ళ నెంబర్స్ రెవెన్యూస్ డ్రాప్ అవుతున్నాయి, మార్జిన్స్ డ్రాప్ అవుతున్నాయి అండ్ ప్రాఫిటబిలిటీ కూడా ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో డ్రాప్ అవుతుంది. ఓవరాల్ ఈ నెంబర్స్ కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి బిలో ఉన్నాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇంట్రాడే లోనే ఒక 300 పాయింట్స్ 270 పాయింట్స్ మూవ్ అయిపోతుంటే అప్ అండ్ డౌన్ లెవెల్స్ కూడా మరీ చిన్నవైపోతున్నాయి. బట్ స్టిల్ మార్కెట్ లో కొన్ని డేస్ తర్వాత అయినా ఈ వోల్టాలిటీ కంట్రోల్ అవుతుంది కాబట్టి, అండ్ ఇప్పుడు కూడా మార్కెట్ వెళ్తున్నప్పుడు హైకి వెళ్తున్నప్పుడు కూడా ఇదే జోన్స్ ని రెస్పెక్ట్ చేస్తుంది. అండ్ ఈవెన్ ఫాలో అవుతున్న సందర్భంలో కన్సాలిడేషన్ లో కూడా ఈ జోన్స్ దగ్గర మనకి ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది కాబట్టి ఈ లెవెల్స్ ని మనం ఇంపార్టెన్స్ గానే గమనించవచ్చు. కెంచి ఫర్దర్ డౌన్ సైడ్ 2450 అండ్ అప్ సైడ్ 24160 అండ్ దెన్ 24220 అండ్ ఇకెంచి ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్తుంటే మాత్రం 2450 బ్రేక్ అయితే మాత్రం 23970 ఇంపార్టెంట్ సపోర్ట్ గా గమనిస్తున్నాను.
కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 49,850 అండ్ అప్ సైడ్ 50,360. కమింగ్ టు మార్కెట్ రేంజ్ 23,800 టు 24,600. ఈ 800 పాయింట్ రేంజ్ లో నిఫ్టీ కమింగ్ డేస్ లో కన్సాలిడేట్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.